నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. మహిళలు ఏదైనా అనుకుంటే సాధించనిది ఏది ఉండదని నిరూపించారు టీజీఎస్ ఆర్టీసీ సరిత గారు. సరిత గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆమె లైఫ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి. ఎలా ఉన్నారు? బాగున్నా మ్యామ్. మీరు ఢిల్లీలో డ్రైవింగ్ చేస్తూ మళ్ళీ ఇక్కడ మన టీజీఎస్ ఆర్టీసీలో లేడీ డ్రైవర్గా వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వర్క్ చేయడానికి? 10-15 days అవుతుంది మ్యామ్. ఓకే, ఎలా ఉందండి? బాగా అనిపిస్తుంది. అక్కడికంటే ఇక్కడ బెటరే, కాకపోతే మన ఏరియా కదా, మన అందరూ మన వాళ్ళే, అక్కడ కూడా మన వాళ్ళే, కానీ హిందీ కదా, ఇక్కడ తెలుగు కదా, మనకు తెలిసిన ఊరు మనది, మనకు ఎలా అనిపిస్తుంది. సో హ్యాపీ. అక్కడ ఢిల్లీలో చాలా హెవీ ట్రాఫిక్ లో డ్రైవ్ చేసి ఇక్కడికి వచ్చేలోపు మీరు నేషనల్ హైవే మీదకి వెళ్ళిపోతున్నారు. మిర్యాలగూడెం టు ఎంజీబీఎస్ నడుపుతున్నట్టున్నారు కదా ఇప్పుడు మీరు. ఎలా అనిపిస్తుంది ఫీల్? ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్ ఇక్కడ నడుపుతున్నారు, అక్కడ ఏ వెహికల్ నడిపే వాళ్ళు మీరు? అక్కడ కూడా ఇదే బస్సే. ఓకే, కాకపోతే అది సిఎన్జి బస్. సిఎన్జి బస్ సేమ్. అది బ్యాటరీ, ఇది బ్యాటరీ, అది సిఎన్జి సేమ్ ఉంటుంది. లుక్ వైజ్ వగేరా కూడా సేమ్ ఉంటుంది. అంటే కొంచెం ఏమి డిఫరెంట్ లేదు, సేమ్. ఈ ఫీచర్స్ కూడా సేమ్ ఉంటాయి బస్కి. ఇక్కడ మీరు ఇక్కడ తెలంగాణలో వచ్చేసి మీ పేరెంట్స్ అందరూ దగ్గర ఉంటారు అన్న ఉద్దేశంతో ఎమోషనల్గా వచ్చేసి మన తెలంగాణలో లేడీ డ్రైవర్గా వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? మీ పేరెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉన్నారు మేము. అంటే వాళ్ళు ఇక్కడికి రావాలని వాళ్ళు చెప్పడం బట్టే నేను వచ్చా. అమ్మకి బాగాలేదు. ఓకే, ఇక అమ్మ మొత్తం బెడ్ మీదనే ఉంది. ఇక నాన్నకి కళ్ళు కనిపించవు. అలాంటప్పుడు వాళ్ళు జన్మనిచ్చారు కదా, వాళ్ళని చూడకపోతే ఎలా అనేసి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కానీ అంత దూరం వెళ్ళిపోయినా, ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన వెళ్ళిపోయినా. అక్కడ కూడా అంతే డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఎందుకులే ఇక్కడే చూద్దాం అనేసి ట్రై చేసాం. వచ్చి కలిసా, ఒక 6 months బ్యాక్ వచ్చి కలిస్తే సార్ వాళ్ళు అప్రోచ్ చేశారు, బాగానే మాట్లాడారు. మళ్ళీ ఇంటర్వ్యూ అది వేకెన్సీ పడలేదు, పడతాయి అనగానే మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వస్తే మళ్ళీ సార్ వాళ్ళే ఇచ్చారనమాట. ఇంతకు ముందు అంటే కోమటిరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళా. కోమటిరెడ్డి సార్ ఏమో పొన్నం ప్రభాకర్ సార్ దగ్గరికి పంపించారు. పొన్నం ప్రభాకర్ సార్ మంచిగా హెల్ప్ చేశారు. సో గవర్నమెంట్ పోస్టులు పడకపోయినా ప్రైవేట్లో ఇచ్చారు, కానీ గవర్నమెంట్ కావాలి కదా మెయిన్. వాళ్ళని ఎట్లా పోషించాను నేను, అలాగనే ఇక్కడికి వచ్చాను కదా. సో మేము ముగ్గురు నలుగురు ఎట్లా అనేసి ఒక ఇల్లు కూడా లేదు మాకు. ఓకే, సో అలాగనేసి నా కష్టం మీదనే కదా వాళ్ళు బతికేది అనుకుని ఇంకా సార్ వాళ్ళని రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. చూస్తున్నారు, చెప్తున్నారు వచ్చే మంత్ ఇంకా నెక్స్ట్ మంత్ పోస్టులు వస్తాయి, తప్పనిసరి నీకు ఫస్ట్గా ఇస్తామమ్మ అనేసి ఆ రోజు మీటింగ్లో సీతక్క కూడా చెప్పడం జరిగింది. ఓకే, మన సురేఖ మేడం గారు కూడా కలిశారు. నేను పోయి కలిశాను మేడంకి. తను కూడా హెల్ప్ చేస్తానని, ఇల్లు లేదంటే ఇల్లు కట్టిస్తానని చెప్పింది ఇక్కడ హైదరాబాద్లో. సో హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ సార్ కూడా మంచిగా ఒక మెసేజ్ పెట్టడం జరిగింది ట్విట్టర్లో. సో హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకు పైన మేలా కదా, ఫస్ట్ అంతే అండి. మన తెలంగాణకు కూడా ఫస్ట్ లేడీ కదా, అదే గవర్నమెంట్ ఇచ్చుంటే ఇంకా హ్యాపీగా అనిపించేది. అదే మీ ప్రయత్నం ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతుంది అనుకుందాం. మీ పేరెంట్స్ కోసమే మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ లేడీ డ్రైవర్గా ఇంతమంది జెంట్స్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ మధ్య వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మేము అక్కడ కూడా చేశాను కదా, అక్కడ మేము ఎంత 10,000, 11,000, 12,000 డ్రైవర్స్ కండక్టర్స్ అంతా ఢిల్లీలో అంత మందిలో చేశాను. ఇక్కడ అంటే ఎంతో నాకు తెలియదు, ఇంకా ఇక్కడ లిస్ట్ నాకు తెలియదు, ఇంకా తెలుసుకోవాలి. ఓకే, సో అలా ఏం లేదు మేడం, అందరం ఒకటే కదా. నేను డ్రైవర్ ఉన్నప్పుడు నా తోటి వాళ్ళు కూడా నాలాగా మనుషులే కదా. కాకపోతే కొంతమందికి ఉండొచ్చు మహిళ వచ్చేసింది అనేసి, కానీ ఇప్పటి వరకు అయితే అలాంటి సిచ్యువేషన్ ఏం రాలేదు. అందరు బాగానే మాట్లాడతారు, నేను వాళ్ళతో మంచిగా ఉంటా. మీరు చూసారు కదా, ఇప్పుడే డ్యూటీతో ఇప్పుడే వచ్చారు, ఇప్పుడు వెళ్ళిపోతాను అంతే. డబ్బులు జమ చేశాను, వెళ్ళిపోతాను. మనం డిపోలో నిలబడారు. ఓకే, ఎన్ని ట్రిప్స్ వేస్తూ ఉన్నారు మీరు? మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు? ఆఫీస్ వర్క్స్ ఎలా ఉంటుంది ఇక్కడ? మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతుంది మ్యామ్, మళ్ళీ 1:30 అయిపోతుంది. ఓకే, 1:30కి ఇక్కడ మీకు డ్యూటీ షెడ్యూల్ అయిపోతుందా? మళ్ళీ ఈవినింగ్ అలా వెళ్ళడం అంటూ ఏమీ ఉండదు? ఏం లేదు మేడం, డైలీ 1 ట్రిప్ మాత్రమే ఉంటుంది వెళ్ళి రావడమే. అడిగే 300 కిలోమీటర్స్ మ్యామ్. 300 కిలోమీటర్స్. ఎన్ని అవర్స్ పడుతుంది మీకు దీని మీద? 10 hours పట్టొచ్చు. 10 hours పడుతుందా? ఓకే, 5కి వచ్చేస్తాం. ఇప్పుడు చూడండి 1:30కి వచ్చేసాం అంటే మేబీ ట్రాఫిక్ లేకపోతే టైంకి వచ్చేస్తాం. ట్రాఫిక్ ఉంటే 1 hour లేట్ అయిపోతాం. 1 hour లేట్ అవుతుంది. కానీ అక్కడ అంటే ఢిల్లీలో ట్రాఫిక్లో నడపడం వెహికల్ అనేది ఒక స్మూత్ ఉంటుంది, కానీ ఇక్కడ హైవేకి ఎక్కేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? డ్రైవ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీకు ప్యాసింజర్స్ కూడా చాలామంది మీరు లేడీ డ్రైవర్గా
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎక్కిన వాళ్ళే కూడా మేము చాలా వీడియోస్ చూసాం. వాళ్ళ ఒపీనియన్ కూడా చాలా బాగుంది. లేడీస్ దేంట్లో తక్కువ కాదు అనే ఉద్దేశంతో మీరు ఇంకా అసలు చాలా ముందుకెళ్ళారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను హ్యాపీనే ఫీల్ అవుతున్నాను. నా తోటి ప్యాసింజర్స్ కూడా మంచి ఫీల్ కావాలి కదా. సో ఇలా అనేసి మళ్ళీ మహిళలకు చాలా తక్కువగా చూస్తారు కదా, అదే ఫీల్డ్లో అందరూ ఒకటే అక్క, ఆడ మగ ఇద్దరు ఒకటే. కాకపోతే ఒక పాత మనుషులు చెప్పిన ఒక మాటకి అదే మాటకి ముద్రేసుకుని కూర్చున్నారు. కానీ మనం అనుకుంటే ఏదైనా చేయవచ్చు, ఏదైనా సాధించవచ్చు. లేదు అలా హార్డ్ వర్క్ చేయలేం, ఇది చేయలేం, అది ఒక భ్రమ. మనకు అప్పుడు చూడండి, మన అమ్మ వాళ్ళైనా ఎంత వెనుకటి జమ్మకు చూస్తే ఆడవాళ్ళు లేని ఇల్లే ఉండదు. అలాంటి మనకు తక్కువగా ఒక మెసేజ్ అది ఇచ్చేసిరు అప్పట్లో, కానీ ఇప్పుడు లేదు. అది అందరం బ్రేక్ చేసేసినాం దానికి. సో నేనేంటిది, నేను డ్రైవింగ్ జస్ట్ డ్రైవర్గా ఆ బస్సు ఫ్లైట్ నడిపిస్తున్నారు. ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పడానికి. సో వాళ్ళందరినీ కూడా నేను అప్పుడు రాష్ట్రపతి అవార్డులో కలిశాను కదా, నాకు హ్యాపీగా అనిపించింది. సో అలా తక్కువగా ఇక చూడొద్దు, ఇక అయిపోయిందంతా. అందరం చేయాల్సిందే, ఇక అన్ని పనులు చేయాల్సిందే. కానీ మిమ్మల్ని నిజంగా చూస్తే ఎవ్వరూ అమ్మాయి లేడీ అని అయితే అనుకోరు. మీ లిక్ కానీ మీరు నడుచుస్తుంటే చూసాను, ఇప్పుడు మీరు బాడీ లాంగ్వేజ్ కానీ అంతా ఒక బాయ్ లాగే ఉన్నారనమాట. మీ ఫీల్ ఎలా ఉంటుంది? ఈ ఫీల్డ్లోకి రావడానికి బాయ్ కట్ ఇలా అంతా చేయించుకొని ఇలా గెటప్ అయ్యారా, లేకపోతే బేసిక్ నుంచే మీకు ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్ అనేది? లేదు మేడం, ఇంతకుముందు అంటే ఆటో నడిపాను కదా, అప్పుడు డ్రెస్లోనే ఉన్నాను. సో అక్కడ కొంచెం బాగా ఎగతాళి చేసేవాళ్ళు. ఓకే. సో అట్లా అనేసి నాకు చాలా ఇష్టం మేడం, కిరణ్ బేగ్ మేడం. ఓకే. స్కూల్ నుంచే మేము బాగా ఫాలో అయ్యేటోళ్ళం. ఓకే ఓకే. సో అక్కడ నుంచి ఇక స్టార్ట్ అయింది. మేము 5 members అక్క చెల్లెలం, నేనే లాస్ట్ ఆమె. సో నాన్న కూడా అట్లనే డ్రెస్సులు వేసేవారు, ప్యాంట్ షర్ట్ అట్లా. ఓకే. సో అవే వేసుకుంటూ అవే అలా అటు అయిపోయినాయి. ఇక తర్వాత అట్లా అయిపోయింది మళ్ళీ. ఓకే. ఇంకా ఈ లుక్ మీదే బాగుందని ఇదే కంటిన్యూ చేసుకున్నా. ఇక ఎలా మీ ఫ్యామిలీ పరంగా కూడా అందరు సపోర్ట్ చేస్తారా మీకు ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఇదంతా? అందరు డ్రెస్ అయినా, నా సపోర్ట్కైనా, నేను డ్రైవింగ్ చేసేదానికైనా మా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఉంది మ్యామ్. మా సిస్టర్ వాళ్ళైనా, మా సిస్టర్ పిల్లలైనా అందరు సపోర్ట్గా ఉన్నారు. నేను ఢిల్లీ నుంచి ఇక్కడ వచ్చాను కదా, వాళ్ళు హ్యాపీగా. ఎందుకంటే ఢిల్లీలో వాళ్ళకి నచ్చట్లేదు. 10 years అంటే దగ్గర 15 years నేను వాళ్ళతో దూరం అయిపోయినా. అవును. ఎందుకంటే మాది ఉమ్మడి అంటే ఒక జాయింట్ ఫ్యామిలీ. మేమందరం బాగా క్లోజ్ గా ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం. ఏదన్నా పండుగలకైనా దేనికైనా మంచిగా ఉండేటోళ్ళం అప్పట్లో. సో ఆ ఎంజాయ్మెంట్ అన్ని అయిపోయినాయి, మర్చిపోతున్నాము, మిస్ అవుతున్నాము. కొంచెమేమో ఇంట్లో సిచ్యువేషన్ బాగలేక, మళ్ళీ ఇంకేంటంటే ఇక ఎవరు ఎక్కడ ఉంటారు. ఇప్పుడు నాన్నకు కూడా యాక్సిడెంట్ అయింది, అమ్మకు కూడా కాలు ఇరిగింది కదా. ఇవన్నీ చాలా, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్లు కూడా చనిపోయారు, 2 సిస్టర్లు. సో ఇలా చాలా ఉన్నాయి మ్యామ్. అవన్నీ టెన్షన్లు తీసుకుంటూ ఇక కుటుంబంతో తోడుగా ఉన్నాను. అంటారు కదా, బాధపడకుండా లైఫ్ ఎంజాయ్ అనేది కాదు. ఆ బాధలు, ఆ ఫీలింగే వేరుంటుంది మ్యామ్. ఆ బాధలు వెనక తర్వాత వచ్చే సంతోషమే మీ రూపంలో ఇక్కడ ఉంది అని చెప్పొచ్చు. మీ ఫ్యామిలీ అందరూ, మీరు చెప్తుంటే మీ మాటల్లో మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతున్నారో అర్థమవుతుంది. కానీ మీరు చిన్నప్పటి నుంచే ఏ వయసులో స్టార్ట్ చేశారో ఆటో డ్రైవర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఈరోజు బస్ డ్రైవర్గా ఎదిగారు? చెప్పొద్దు మేము, కానీ 14 సంవత్సరాల ఏజ్ నుంచి నేను కష్టపడ్డాను మేము. 14 సంవత్సరాల ఏజ్ నుంచి. ఓకే. అప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాను. ఇంకా 15, 16, 17 సంవత్సరాల్లో, ఇట్లా 16 సంవత్సరాల్లో ఆటో నడిపాను. అప్పటి నుంచి ఆటో కంటిన్యూ 6 years నడిపాను. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ హోలీమేరీ కాలేజ్లో బస్ నడిపాను. ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళిపోయినా. ఢిల్లీలో 2 years ఆజాద్ ఫౌండేషన్లో వర్క్ చేశాను. ఓకే. అక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళా. దాని తర్వాత 10 years ఢిల్లీలో కంప్లీట్ చేసుకున్నా. 11 years అవుతుంది ఇక ఇక్కడికి వచ్చేసారు. ఓకే. మీరు కాలేజ్ బస్ కూడా డ్రైవ్ చేశారు ఇక్కడ? హోలీమేరీ నర్సింగ్ కాలేజ్ ఉంది కదా ఇప్పుడు, అక్కడ గోల్కొండ పక్కన 2010లో నడిపాను అప్పుడు. అక్కడ నుంచి ఇక్కడ మన కోటికి తీసుకొచ్చేదాన్ని. ఇక్కడే పక్కన గర్ల్స్ కాలేజ్ ఉండేది. పిల్లలకి ఎగ్జామ్స్ అయి ఉండేది, మంత్లీ 2 monthly ఏదో టెస్టింగ్ ఎగ్జామ్స్ ఉండేది. సో నేను అదే ట్రైనింగ్ చేద్దామనేసి వెళ్ళాను. నా BSc నర్స్ కోర్స్ తీసుకున్నాను.
కానీ నా దగ్గర డబ్బులు లేవు కాబట్టే నేను మళ్ళీ వార్డెన్ ప్లస్ డ్రైవర్గా చేశాను అక్కడ. సూపర్ అండి. వార్డెన్ గా వర్క్ చేస్తూ బస్ డ్రైవింగ్ చేయడం అనేది అప్పుడు ఇల్లు కట్టించుకున్నాను అనమాట. కొంచెం ఇల్లు కట్టించుకున్న కొంచెం డబ్బులు ఉంటే అది తీర్పుకోవాలనేసి ఇక అట్లా చేసేసుకున్నా. ఆ బడ్డను ఉండే అప్పట్లో. ఇప్పుడు అమ్మ నాన్నకు బాగాలేకపోతే యాక్సిడెంట్ అయితే ఇక ఇల్లు అమ్మేసిన. ఓకే, వాళ్ళ కోసం మీరు ఇక్కడికి వచ్చి వర్క్ చేయడం, వాళ్ళ కోసం ఇల్లు అమ్మడం చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఆటో జర్నీని స్టార్ట్ చేసి కాలేజ్లో కూడా మీరు బస్ డ్రైవింగ్ చేశారు అనేది వింటుంటే, అప్పుడు మీరు కాలేజ్ బస్ డ్రైవ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా ఫేస్ చేశారా? మీరు ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? మ్యామ్, పిల్లలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. నాకేంది, నాకెవరేం అనలే, కానీ అలాంటిది ఏం సిచ్యువేషన్ రాలే, ఇప్పటి వరకు కూడా రాలే. ఏమో తెలియదు ఇంకా ముందు ముందు. ఇక్కడ వర్క్ చేయడం మీకు తెలంగాణ మన రాష్ట్రానికి వచ్చి వర్క్ చేయడం అనేది మీ సంతోషంలో చూస్తే అర్థమవుతుంది. మీ ఫీల్ ఎలా ఉంది? నెక్స్ట్ మీరు ఫర్దర్గా ఇంకేం సాధించాలి అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే ఫ్యామిలీకి మంచిగా చూసుకుంటాను. మన తెలంగాణ సర్కార్కి రుణపడి ఉంటాను. పొన్నం ప్రభాకర్ సార్కి కూడా రుణపడి ఉంటాను. ఇంకా వచ్చే రోజుల్లో నాలా ఇంకా చాలా మంది అమ్మాయిలు నేను తోడిగిస్తాను, సపోర్ట్ చేస్తాను. ఓకే, మీరు వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ కి బస్ డ్రైవ్ చేయడం నేర్పించడానికి సపోర్ట్ చేస్తారా? పక్కా నేర్పిస్తాను. 2 వీలర్ నుంచి 4 వీలర్ వరకు బస్సు కూడా నేర్పిస్తాను. చూసాను ఇందాక మీరు మనీ అక్కడ సబ్మిట్ చేసి వస్తుంటే రాయల్ ఫీల్డ్ బండి మీద వస్తున్నా సరే మీరు ఏ మాత్రం అసలు జంట, నేను మా కెమెరామెన్ అడుగుతుండే ఎవరు మేడం తన అంటే, అవును తనే రా చెప్తాను అని తీసుకొచ్చాను అనమాట. మీ ఫీల్ ఎలా ఉంటుంది? మీ గెటప్ మీద మీకు కాన్ఫిడెన్స్ అనిపిస్తుందా ఇంతమంది జెంట్స్లో? బాగానే అనిపిస్తుంది మ్యామ్. వాళ్ళందరూ సపోర్టే, సార్ వాళ్ళు కూడా సపోర్టే. మెయిన్ ఏంటంటే హంస కంపెనీ జాబ్ ఇచ్చింది, అంటే డ్రైవర్గా పెట్టుకుంది. ఇది హంస కంపెనీ వాళ్ళు అన్నమాట. సో హంస కంపెనీ వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేశారు. ప్రశాంత్ సార్ ఉన్నారు, వెంకట్ సార్ ఉన్నారు, కిరణ్ సార్ ఉన్నారు, ఇంకా సంతోష్ సార్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, రాజేష్ సార్ అని ఉన్నారు. చాలా మంది మంచిగా ఇక్కడ మంచిగా మార్నింగ్ వచ్చినా కూడా మంచిగా మాట్లాడతారు. అలా ఏం లేదు. మీకు ఒక అవార్డు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఏం అవార్డు తీసుకున్నారు? ఎందుకు సంబంధించి అవార్డు? నేను ఇండియా ఫస్ట్ లేడీగా ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది మ్యామ్. కిరణ్ బేది మేడం ఇవ్వడం జరిగింది. నా జన్మ ధన్యమైంది. ఏదైతే ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ ఫీల్డ్ కి వచ్చారో తన చేతుల మీద నుంచి మీకు అవార్డు రావడం. ఇంకోటి ఏంటంటే ఇంకా అక్కడ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చారు, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు, ఇక్కడ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు అప్పట్లో. ఇంకా చాలా చాలా అవార్డ్స్ వస్తుంటాయి. ఇంకా ఈవెంట్స్ కూడా వెళ్తూ ఉంటాను. ఇంకా అక్కడ భారతి హర్ష్ లింబాచా అనేసి అక్కడ ఫిలిం వాళ్ళు కూడా పిలవడం జరిగింది. అక్కడ అవార్డ్స్ ఏం కాదు కానీ షూటింగ్ పిలిచారు. సోను సూద్ తో కూడా చేసా. అంటే అదే సార్ని కలవలేదు కానీ అట్లా మాకు యాడ్ వచ్చింది ఊబర్ యాడ్కి. మళ్ళీ ఇంకా వేరే దాని దగ్గర వెళ్ళా. ఇంకా వస్తూ ఉంటాయి, ఇంకా వెళ్ళాలి బాంబే, మళ్ళీ బాంబే వెళ్ళాలి, వస్తూ ఉన్నాయి. మేము చూస్తాం మన తెలంగాణలో ప్రత్యేకించి ఒక లేడీ డ్రైవర్ అయిందన్నాక మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్ కోసం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు మళ్ళీ చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మేడం. అందరు మీడియా మిత్రులందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలు. ఇంకా మీరే మాకందరికి ఒక అది చేసేది ఏంటంటే ఒక మాకు సపోర్ట్గా ఇచ్చేది అనేసి అనుకుంటాను. ఎందుకంటే మీరు అందరికీ చూపించకపోతే మా గురించి ఎవరు చూస్తారు మేడం? కాబట్టి మీకు అందరికీ ధన్యవాదాలు. మీరు లేకుండా మా గురించి చెప్పుకోవడానికి కూడా అలా ఉండదు. ఢిల్లీలో కూడా చేశాను. ఢిల్లీలో కూడా చాలా మంది వచ్చారు. అప్పట్లో మన తెలుగు వాళ్ళు కూడా వచ్చారు, అక్కడ హిందీ వాళ్ళు కూడా చేశారు. సో తెలంగాణకు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం పుట్టిన గడ్డ మీద మనం ఇదవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మీ ఫాదర్ మీ మదర్ ఏమంటున్నారు మీరు ఇక్కడికి వచ్చాక? వాళ్ళ ఫీలింగ్ ఏంటి అసలు? మమ్మీ ఇంకా అక్క దగ్గరే ఉంది, వెళ్ళలేదు. 20 days అవుతుంది. వెళ్తే బాగుంటది, ఒకసారి చూడాలి, కలవాలి అనుకుంటున్నాను. సో 2-3 రోజుల్లో చూస్తాను. కలవడానికి రీజన్ ఏంటి? వచ్చి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇంకా ఉంది నాకు. సో అలాగనేసి వెళ్ళలేకపోతున్నాను. వాళ్ళు 4 వీలర్ లేకపోతే ఇక్కడికి రారు. సో నేను వెళ్ళాలంటే నాకు లేట్ అవుతుంది. ఇలా అనేసి చూసి ఒక వీక్లీ రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తాను. కానీ ఒక మాలు గ్రామంలో చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగి అక్కడి నుంచి ఒక ఆటో డ్రైవర్గా పనిచేయడానికి అసలు స్టార్టింగ్లో ఏమన్నా ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్? ఎందుకంటే ఆడపిల్లని ఇలా పెంచడం ఏంటి అనేది చాలా ఉంటుంది. మీరు చిన్న గ్రామంలో నుంచి వచ్చారు, మీ ఫీలింగ్ ఏంటి అసలు?
మేము ఆటో నడిపినప్పుడు చాలా మంది ఎగతాళి చేసిర్రు, చాలా మంది నాకు భయపెట్టించారు. కానీ అప్పట్లో బాగా ఏడ్చేదాన్ని. మా బావ ఉండేవారు, తనకు 4 కొడుకులే, ఓకే. బిడ్డలాగా చూసుకునేవారు. కానీ మంచినే ఆయననే ధైర్యం ఇచ్చి నువ్వు ఫస్ట్ లుక్ వచ్చాయి అబ్బాయిలా ఉంటావు కదా అనేసి మా బావ చెప్పడం బట్టే నేను ఈ లుక్ లో వచ్చినాను. మేము మా అక్క దగ్గరే ఉన్నాం చాలా వరకు. ఓకే. మీ పెద్ద సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే అక్కడే స్టడీ చేశాము, అందరం అక్కడే హ్యాపీగా అంటే మంచిగా ఉండేవాళ్ళం. ఓకే. మీరు ఎంతవరకు చదువుకున్నారు అసలు? 10th మ్యామ్. 10th వరకు చదువుకున్నారు. ఓకే. తనే సపోర్ట్ వల్ల మళ్ళీ ఈ గెటప్ లో ఇలా ఇంత స్ట్రాంగ్ గా ఉండగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ సరిత గారు, మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఫర్దర్ గా ఎన్నో సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదా తన సక్సెస్ స్టోరీ. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తను ఆటో డ్రైవర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు తెలంగాణ బస్ డ్రైవర్గా ఎంతో సక్సెస్ అయింది. ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. రేపటి ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.